జపాన్ వెనుజులాలో భారీ భూకంపం, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. ఇవాళ మూడో రోజు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన, స్థానిక నేతలతో భేటీ కానున్న వైఎస్ఆర్సీపీ అధినేత. సాయికృష్ణ కేసులో సిట్ విచారణ అంతా డొల్లే, నాగరాజు రిమాండ్ రిపోర్టు కంటి తుడుపు చర్య అని పేర్ని నాని ఫైల్. ఇవాళ కర్ణాటకలో రేవంత్ రెడ్డి పర్యటన, తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం. తెలంగాణలో నేటి నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం, జూలై 24 వరకు కొనసాగనున్న సర్వే. హైదరాబాద్ లో నిరుద్యోగ యువతతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ, సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని యువతకు భరోసా. పిల్లల ఆట వస్తువులపై గొట్టిపాటి రవికుమార్ రాజకీయాలు, ప్రభుత్వ పాఠశాలకు వైఎస్ఆర్సీపీ నేత చింతలపూడి అశోక్ ఇస్తూ ఉండగా అడ్డుకున్న మంత్రి. నాగర్ కర్నూల్ జిల్లా గంట్రావుపల్లిలో జూపల్లి పర్యటన, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడిలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు, వైఎస్ఆర్సీపీ నేత భూమిని లాక్కునేందుకు కుట్రలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలమిత్ర పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, స్కూల్ ఎత్త మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన. మిర్యాలగూడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు, 2 దొంగల అరెస్ట్. దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా వాసి మృతి, ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాన్ని తీసుకురావాలని బాధితుల వినతి. జనగామ జిల్లా అంబేద్కర్ నగర్లో దారుణం, చిన్నారి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో నానమ్మ మృతి. హైదరాబాద్ గోల్కొండలో ఓ జూనియర్ కాలేజీలో విద్యార్థిని ప్రసవం, నవజాత శిశువును బిల్డింగ్ పై నుంచి పడేయటంతో మృతి. విజయనగరం జిల్లా కొట్టిషలో షెడ్డు కూలి మత్స్యకారులకు తీవ్ర గాయాలు, బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్. 5 రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. శ్రీశైల క్షేత్రంలో స్వామివారి సర్వదర్శనం చేసుకున్న చెంచు గిరిజనులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుల చెల్లింపు. హర్మూజ్ లో ఎలాంటి సుంకాలు లేవు, నౌకల రాకపోకలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇవాళ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్, రాత్రి 7 గంటలకు పోరు.